ఎన్టీఆర్ నుంచి కూటమి పాలన వరకు టీడీపీ మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించిందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దబోడేపల్లి మార్కెట్ యార్డులో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులకు స్పీకర్ స్మార్ట్ కార్డులు అందజేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆ రోజుల్లోనే రేషన్ షాపులు స్థాపించి ₹2 కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ముఖ్యంగా విద్యకు ప్రాధాన్యత ఇస్తూ డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, నర్సింగ్ కాలేజీని ఎన్టీఆర్ హయాంలో స్థాపించారని పేర్కొన్నారు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ₹2 కేజీ బియ్యం పథకం పెట్టి ప్రతి ఊర్లో కూడా రేషన్ షాపులు పెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మొత్తం రాష్ట్రం అంతా తెల్ల బియ్యం ఇవ్వాలని చెప్పి స్కీమ్ పెట్టారు. అప్పటి నుంచి కూడా ఇది నడుస్తూనే ఉంది. ఈ స్మార్ట్ కార్డు అని మనకి ఇలాంటి కార్డులు తయారు చేసినప్పుడు మళ్ళీ ఈ కార్డు మీరు ఎక్కడికి వెళ్ళినా హ్యాండ్ బ్యాగ్ ఉంటే హ్యాండ్ బ్యాగ్ పెట్టుకోవచ్చు, మీతో క్యారీ చేసి ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. దీంట్లో వివరాలు కూడా ఉంటాయి. మిగతా వివరాలు అంటే ఈ కార్డులు రాష్ట్రంలో అందరికీ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు